హలో అండి అందరికీ. డే 13కి స్వాగతం. నేనైతే ఇవాళ చాలా ఎర్లీగా లేచా అనమాట. చాలా మీన్స్ 8:30కి అలా లేచాను. అప్పటికే మంచి ఎండయితే ఉందనమాట. నేనైతే ఇవాళ ఒక 20 మినిట్స్ పాటు అలా ఎండలో అయితే కూర్చోవాలనైతే అనుకుంటున్నాను అనమాట. మన శరీరానికి ఎండలో కూర్చోవడం వల్ల డి విటమిన్ అనేది అందుతుంది కదా! నేను మాక్సిమం ట్రై చేస్తా అనమాట. ఒక 20 మినిట్స్ పాటు ఎండలో అయితే కూర్చోడానికి. అయితే లేచాను. లేచిన తర్వాత చూడండి, ఇంక నేను డోర్ ఓపెన్ చేయగానే నాకు మొత్తం గ్రీనరీ కనబడుతుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా 8:30కే ఇలా ఉందంటే మార్నింగ్ 5, 5:30 ఆ టైంలో లెగిస్తే చాలా బావుంటుందనమాట మా ఇంటి దగ్గర. ఇంకా నెక్స్ట్ అయితే సన్ బాత్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ఒక 20 మినిట్స్ పాటు అలానే ఎండలో కూర్చున్నా అనమాట. ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఎండకి ఎక్స్‌పోజ్ అవుతే ఇంకా బెటరు. కాకపోతే నేనైతే అలా కూర్చునే ఆస్వాదిస్తాను ఈ ఎండనైతే. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ ఇవాళ టిఫిన్‌కి ఆహ్, ఇవి చేశారు. మినప బజ్జీలు అంటారు కదా! అవి చేశారనమాట. తినేసిన తర్వాత కొన్ని బట్టలుంటే వాషింగ్ మిషన్‌కి అది వేసేసాను. కాకపోతే నేను ఈ వీడియో 9:30 ఆ టైంకి అప్‌లోడ్ చేస్తా అనమాట ఈవినింగు. అది ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ గాని అప్‌లోడ్ అవ్వట్లేదు నెట్వర్క్ ఇష్యూ వల్ల. నేనైతే ఏ రోజు వ్లాగ్ ఆ రోజే అప్‌లోడ్ చేస్తున్నాను. కాకపోతే ఈ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల లేట్ అయిపోతుందనమాట. అయితే ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్ అది వేసేసిన తర్వాత ఇలా రామఫలాలుంటే అవి కోసాము. ఇవి అయితే ఇంక అయిపోయినాయనమాట. ఇలా కొంచెం ఆహ్, రెడ్డిష్ కలరొస్తే అయిపోయినట్టే. వీటినైతే మేము బియ్యం డబ్బాలో అయితే పెడతాము. ఒక 3 డేస్‌కంతా మొత్తం మాగిపోతాయన్నమాట. చాలా బావుంటుంది దీని టేస్ట్ అయితే. ఇంక నెక్స్ట్ అయితే వీటిని తీసుకొని బియ్యం డబ్బాలో అయితే వేసేసాను. యాక్చువల్‌గా ఇవాళ వ్లాగ్ అయితే 2 పార్ట్స్ కింద అయితే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా అనమాట. ఇది అయితే ఆఫ్టర్‌నూన్ వరకు అయితే నేను పోస్ట్ చేయగలుగుతాను. అయితే మా అమ్మ నిన్న ఊరు వెళ్లారనమాట. యాక్చువల్‌గా నార్మల్‌గా ఇలాంటి పనులేం చెయ్యను నేను. ఎప్పుడైనా అమ్మ ఇంట్లో లేకపోతే చేస్తా అనమాట. ఇంకైతే నెక్స్ట్ టిఫిన్ అది తినేసిన తర్వాత ఇంకా ఇవి ఉన్న డిషెస్ అన్నీ వాష్ చేద్దామని చెప్పేసయితే వచ్చా అనమాట. ఇవన్నీ వాష్ చేశాను. ఇంకా తర్వాత వంట చేసుకొని ఆహ్, ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేశా అనమాట. మాక్సిమం ఈ వీడియో అంతా క్లీనింగే ఉంటది. ఇంకా నెక్స్ట్ పార్ట్‌లో అయితే కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పెడతాను. ఇది ఆఫ్టర్‌నూన్ వరకే ఉంటుందనమాట. ఆఫ్టర్‌నూన్ అయితే నేను మజ్జిగ చిలికి వెన్నపూస తీసి నెయ్యి అది చేశా అనమాట చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తా అనమాట. ఇంకా డిషెస్ అయితే వాష్ చేయడం మొదలుపెట్టేసాను. యాక్చువల్‌గా నాకు కొంచెం చిరాగ్గా, మెస్సీగా ఉంటే నాకు ఏ పని చేయబుద్దవ్వదనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకొని, గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వంటయితే చేద్దామనైతే అనుకున్నా అనమాట. ఇంకా కర్రీకైతే దొండకాయ, కొబ్బరికాయ కర్రీ చేశాను. చాలా బావుంటుంది ఆ కర్రీ కూడా. మీరు ఎప్పుడైనా తిన్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అయితే ఇంకా కర్రీ రెసిపీ అదేమి నేను షూట్ చేయలేదనమాట. ఆహ్, ఇంకొకసారి ఎప్పుడైనా కర్రీ అది చేసినప్పుడు నేను మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. యాక్చువల్‌గా ఇల్లు ఎంత సర్దుకున్నా, ఎంత క్లీన్ చేసినా ఇంకా క్లీనింగ్ అనేది పెండింగ్‌లో ఉంటూనే ఉంటది కదా! ఒక 2 డేస్‌కి మళ్ళీ నార్మల్ అయిపోతది. నేను ఎవ్రీ టైమ్ డైనింగ్ టేబుల్ అయితే నీట్‌గా సర్దుతా అనమాట. అది మళ్ళీ ఒక 3, 4 డేస్‌కి మొత్తం మెస్ అయిపోతుంది. అదిగో కనిపిస్తుంది కదా మీకు వెనక సైడు అది కూడా నేను క్లీన్ చేస్తా అనమాట. బాగా మెస్ అయిపోయినప్పుడు. మళ్ళీ మా అమ్మ ఒక 3, 4 డేస్‌కి నార్మల్ చేసేస్తది. అన్నీ దాని మీద డంప్ చేస్తాము. ఇంక అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయమనమాట. కింద కూర్చొని తింటాము. అందుకని ఇంకా డైనింగ్ టేబుల్ అంతా మొత్తం మెస్సీ అయిపోతుందనమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ కొంచెం నైట్ అన్నం అది మిగిలితే అది కోళ్ళకి కర్రీ కలిపి పెడితే మంచిదనమాట. ఎప్పుడైనా ఇలా పెట్టొచ్చు కోళ్ళకి అన్నం అనేది. ఉత్తి అన్నం వేయకూడదు గానీ కర్రీలో కలిపి పెట్టొచ్చనమాట. అయితే ఇంక కర్రీ కొంచెం ఉంటే అది కలిపేసి కోళ్ళకైతే పెట్టేసాను. ఇంక నెక్స్ట్ అయితే అన్నీ వాష్ చేసిన తర్వాత షింక్ అది కూడా వాష్ చేసేసి
యాక్చువల్‌గా నాకు క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టమనమాట. ఈ క్లీనింగ్ చేయడం అన్నా, లేదంటే గార్డెనింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. చాలా ఓపికగా చేస్తాను. అది ఎంత టైం పట్టినా కూడా హ్మ్. ఫినిష్ అయ్యే వరకు మాత్రం వదిలిపెట్టననమాట. అయితే నేనైతే నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మాక్సిమం నాకొక 3 అవర్స్ వరకు పట్టింది టైమయితే. నేను మొత్తం ఎడిట్ చేశా అనమాట వీడియో. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి, ఇంకా మొత్తం ట్రిమ్ చేసేసరికి ఒక 30 మినిట్స్ వచ్చింది. ఇంకా మళ్ళీ దాన్ని గూడా ట్రిమ్ చేశా అనమాట. ప్రతీదీ వాష్ చేయడం అదంతా చూపించడం బోరింగ్‌గా ఉంటుంది గదా! అదంతా తీసేసా అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసా మాక్సిమం అంతా. ఇంకా నెక్స్ట్ అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకేమనిపించిందంటే ఒక పు ఒక ఒక్కరోజు ఇలా వంట చేసినందుకే నాకు చాలా అంటే చాలా వేడొచ్చేసిందనమాట. ఈ అమ్మలందరూ వంటగదిలో ఎలా వంట చేస్తున్నారో ఏమో తెలీదు గానీ, నాకైతే వంటగదిలో ఒక ఫ్యాన్ పెట్టించుకుంటే బెటరేమో అనిపిచ్చింది. అంత ఉడుకు, అంత వేడి. ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయినాయి కదా! చాలా కష్టమే. ఇంకా ముందు ముందు ఇంకెంత హ్మ్. వేడుంటుందో ఏమో తెలీదు. నాకైతే ఫ్యానయితే వేయించుకోవాలనయితే అనిపించిందనమాట. అంత ఉడుకొచ్చేసింది. చాలా చెమటలు అసలు. వెంటనే ఈ పనులన్నీ సార్ట్ చేసేసుకొని త్వరగా చేసేసి ఇంకా బయటికెళ్ళైతే ఆరాంసే కూర్చున్నా అనమాట. ఇంక తర్వాత నాకు వీడియో అది ఏం షూట్ చేయాలి అని అనిపించలేదు. నార్మల్‌గా వర్క్ చేస్తేనే చాలా వేడిగుంటుంది. ఇంక వీడియో ఈ ఈ ఇది తీస్తూ అది రికార్డ్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేసుకుంటూ ఇదంతా చేయడం కష్టం కదా అని చెప్పి నేనింక కర్రీ రెసిపీ అదేం షూట్ చేయలేదనమాట. అయితే నేను చెప్పాను కదా! లక్ష్మణ ఫలం అని. అయితే దాన్ని మొత్తం నీట్‌గా క్లీన్ చేసి మా అమ్మ అయితే ఇలా వాష్ చేసి పెట్టారనమాట. అది పండిపోయింది. అంటే రైప్ అయిపోయిందనమాట. తినడమే ఇంకా. అంటే ఎలా బావుందో లేదో చూసుకొని తినడమే. అది ఒక తెగులులాగా అనమాట. మరి దానికి ఇంకా నెక్స్ట్ అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశా అనమాట. రైస్ అది కుక్ చేద్దామనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ రైస్ డబ్బా కూడా పైనంతా మురికిగా ఉంటే అది కూడా తుడిచా అనమాట. నేనైతే బియ్యం కడిగిన వాటర్ ఊరికే పడేయను. మొక్కలకైతే వేస్తా అనమాట. అవి కొంచెం 1 డే అంతా పులియబెట్టి వేస్తే ఇంకా మంచిది. మొక్కలు మంచిగా గ్రోత్ అవుతాయన్నమాట. అది ఏ మొక్కలకైనా వేయొచ్చు. కొంచెం డే బై డే వేసుకుంటే మంచిదనమాట. యాక్చువల్‌గా బోరింగ్‌గా అనిపించొచ్చు వీడియో చూసే వాళ్ళకి. నేనైతే నేను చేసిన పని ఇదే అని చెప్పేసి షూట్ చేశా అనమాట అంతా. ఇదిగోండి అక్కడైతే కొబ్బరికాయది కూడా ఒలిచి ముందే పెట్టేసాను. అసలు ముందైతే మామిడికాయ పప్పు చేయొచ్చని మామిడికాయలు కూడా కోసుకొచ్చా అనమాట. కాకపోతే మొన్ననే పప్పు చేశారు. ఇంక మళ్ళీ ఇవాళ కూడా పప్పు ఎందుకని చెప్పేసి ఇలా దొండకాయ, కొబ్బరికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఈసారి ఎప్పుడైనా మీకు రెసిపీ అది చూపిస్తా అనమాట. ఈ వేడి వల్ల ఏమో తెలీదు గానీ, చాలా అంటే చాలా నీరసం వచ్చేసిందనమాట. ఒక 2 ½ అవర్స్ మాక్సిమం 3 అవర్స్‌కే చాలా నీరసంగా అయిపోయాను. అంటే చాలా వేడనమాట. నాకేమనిపించిందంటే వంట చేసుకునే రూమ్ అయితే చాలా ఓపెన్‌గా ఆరు బయట ఉంటే బావుండేది అనిపించింది. మాదైతే వంట రూమ్ చాలా క్లోజ్డ్‌గా ఉంటుందనమాట. గాలి అది వెంటిలేషన్ అది ఏం అంత ఉండదు. డోర్స్ అన్నీ ఓపెన్ చేసినా గాలొచ్చే ప్రసక్తే లేదనమాట బయట నుండి. అందుకో కాస్త ఇంకా వేడొచ్చేస్తది మా ఇంట్లో అయితే. ఇంకా గ్యాస్ స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకొని అంటే నేను డీప్‌గా ఏం క్లీన్ చేయట్లేదు. మా అమ్మ వీక్లీ ఒకసారయితే డీప్ క్లీనింగ్ చేస్తారనమాట. అయితే నేను పైనే క్లీన్ చేశాను. అంటే పైనున్న మురికి వరకు క్లీన్ చేశాను. సోప్ పెట్టి ఏం క్లీన్ చేయలేదనమాట. నార్మల్ వెట్ క్లాత్ తీసుకొని దాంతో అయితే క్లీన్ చేసేసాను. ఆహ్, ఇవతల ఇవతల పొయ్యయితే టీ అది పొంగిపోయిందనమాట. అందుకని చెప్పేసి అది మొత్తం తీసి క్లీన్ చేశాను. క్లీనింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళకైతే తెలుస్తదనమాట. ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి హ్మ్. చేసిందే 2 టైమ్స్, 3 టైమ్స్ అలా చేస్తా ఉంటామనమాట. నేనైతే అంతే. చేసిందే ఒక 2, 3 టైమ్స్ అయితే చేస్తాను.
ఇంకైతే కంటిన్యూషన్ వ్లాగ్‌లో అయితే నేను మజ్జిగది చిలికి వెన్న తీసి నెయ్యది చేశా అనమాట. ఎక్కువేం గాదు. ఇంట్లో కొంచెంగా తీసి పక్కన పెట్టిన మజ్జిగతోనే అనమాట. ఇప్పటికైతే కౌంటర్ టాప్ ఒక వైపు అయ్యింది. గ్యాస్ స్టవ్ వైపు. ఇంకా అప్పటికే నేను మొత్తం స్నానం చేసేసా అనమాట చెమటలతో. ఇంకా నెక్స్ట్ ఇంకొక వైపు అయితే ఉండింది. అది కూడా క్లీన్ చేసేసా అనమాట. ఈలోపైతే రైస్ అది కుక్ అయిపోయింది. ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తే హాఫ్ డే పైనే పడుతుందనమాట మా వంట రూమ్ అయితే. మొత్తం డబ్బాలన్నీ కూడా తీసి క్లీన్ చేసి కడిగి పెట్టాలంటే. ఇంకా అదేం పెట్టుకోలేదు నేనైతే. ప్రస్తుతానికి కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది మాత్రం అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవతల వైపు కూడా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాష్ చేసేవి ఉంటే అవి కూడా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈలోపైతే రైస్ అది కుక్ అయిపోయింది. కాకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు వీడియో తీస్తూ పని చేయాలంటే చాలా కష్టమే. అంటే అది యాంగిల్ అది బానే ఉందా? కరెక్ట్‌గా షూట్ అవుతుందా? లేదంటే రికార్డ్ బటన్ ఆన్ చేశానా అని చెక్ చేసుకుంటూ చేయడం అంటే ఇంకా కష్టమే. అదే చూస్తున్నాననమాట. ఇక్కడ రికార్డ్ అయితుందా? లేదా? అని చెప్పి చూసాను. నెక్స్ట్ అయితే నేను కొంచెం గంజది తాగుదామని చెప్పి కొంచెం గంజి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా రైస్ అది కుక్ అయిపోతే ఇంకా వార్చేసాను. మేమైతే ఇలానే వార్చుకుంటామనమాట. చాలామంది
ఎగిరి పెట్టుకునేలాగా కుక్ చేసుకుంటారు. అలా కుక్ చేస్తే వేడి చేస్తుందనమాట బాడీకి. అందుకనే చెప్పేసి ఇలానే కుక్ చేస్తాము. అయితే కాలిందనమాట నా చెయ్యయితే. అంటే ఇంకా కొంచెం వార్చే క్లాత్ అది కొంచెం పెద్దదుంటే బావుండేది. అది చిన్నదే ఉండింది. దానివల్ల కొంచెం చెయ్యి మీద పడిందనమాట. నాకలవాటే ఇలా చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ఇలా అవుతదనమాట. ఇంకేం చేయలేం. ఇదిగోండి చూసారా? కొంచెం రైస్ అది కూడా కింద పడిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే తీసుకున్న గంజిలో కొంచెం ఉప్పు, కుదిరితే ఆనియన్ ముక్కలవి కూడా ఆనియన్ ఇంకా మిర్చి కూడా యాడ్ చేసి తాగితే మంచిది. అలా అయితే ఇంకా బావుంటదనమాట. నేనైతే ఇంక ఉత్తిదే తాగేసా అనమాట. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఇలా చేసిచ్చేవారు గంజి. ఆనియన్స్ ఇంకా మిర్చి యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసి పల్చగా చేసిచ్చేవారనమాట. హ్మ్. గంజి. చాలా బావుంటుంది దీని టేస్ట్ కూడా. గంజి తాగడం కూడా చాలా మంచిది. ఎక్కువ తాగకూడదు డైలీ. అప్పుడప్పుడు తాగొచ్చనమాట. డైలీ తాగినా లావుగా అయిపోతారు. ఎందుకో నాకు ఇవాళ గంజి తాగాలనిపించిందనమాట. అయితే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా సాల్ట్ అది యాడ్ చేసి కలుపుకొనైతే తాగేసా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం కడిగిన వాటర్ అవి ఉన్నాయి కదా! చెప్పాను కదా! నేనొక బిందె పెట్టి దాంట్లో అయితే పోస్తా అని చెప్పేసి. అవి పులిసిన తర్వాత మొక్కలకైతే వేస్తా అనమాట. ఇంకైతే పైనంతా క్లీన్ అయింది. ఇంక కింద కూడా మాపది పెట్టుకోవాలి. గంజి తాగేసిన తర్వాత ఇంకా మాపది పెట్టేసిన తర్వాత కర్రీ అయితే కుక్ చేశా అనమాట. కర్రీ కుక్ చేసుకొని లంచ్ అయితే చేసేసిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా పాటు పడుకున్నా అనమాట. పడుకున్న తర్వాత ఇంకా మజ్జిగ అది చిలికాను. అది నేను కంటిన్యూషన్ వచ్చే వ్లాగ్‌లో అయితే షేర్ చేసుకుంటాను మీతోని. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మేబీ బోరింగ్‌గా ఉంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.